నీకు లేకపోతే చెప్పు, నేను తీసుకున్నాను అడేమన్నా అంటే మళ్ళీ మరి ఇక మళ్ళీ వేసిండ్రు అది ఇది అని చెప్పి కాయ మెల్ల 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 అయ్యో సో ఇది శనగకాయ అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ శనగకాయ చెట్టు ఇట్లా వస్తుంది. ఇది చెప్పు. ఇది బెబ్బెరకాయ, బెబ్బెర తీగ, అది షుగర్ది. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈ తీగలన్నీ? ఇదంతా ఒడిగాయలు కాలువనికి తీసుకుంది. ఒడిగాయలంటే ఏంటి? శనగకాయ. శనగకాయని కాలువాలా? టేస్ట్ ఉంటుందా? మంచిగా ఉంటుందా? వేసుకుంటుంది. ఇక్కడ ఏదో అవుతుంది. ఏమైతుంది ఇక్కడ? ఇక్కడ శివరాత్రి జాతర గురించి మేము కక్కరవాడ వచ్చినాము. వచ్చిన తర్వాత ఈ శనగకాయను కాల్చి తింటే చాలా బాగుంటుంది. వాటినే ఓడిగాయలు అని అంటారు. అగ్గిపెట్ట మా తాత ఫేమస్ కాలుస్తుండే, టేస్ట్ ఉంటుండే, స్పెషలిస్ట్. అందుకని వాటిని చూసే తాత అంటే మీ హస్బెండ్ అమ్మా? అవునమ్మా, హస్బెండ్ చనిపోయిండమ్మా. ఆయన మంచి గాలుస్తుండే, పిల్లలకంతా తెలుసు. ఇప్పుడు తిందామని వచ్చిండ్రు. ఇప్పుడు తాత జ్ఞాపకాలతో మళ్ళొకసారి కాలువబోతున్నాం. తాతగారి ఒడిగాయలు, ఊరి ఒడిగాయలు. ఇంటి దగ్గరనే కాలుస్తుంటుంది, కానీ ఇక్కడ చేన్లో కాలుస్తే ఒక వైబ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మా చింత చెట్టు, ఇటు చూడండి చింత చెట్టు. ఇది చింతకాయలు ఎంత బాగా కాలుస్తున్నాయి. మా తాత నాటినాయి. ఇది మా తాతని మా నాన్న పెట్టిండు. తాత అంటే మా నాన్న పెట్టిండు. అందుకని ఇంత బాగా ఆయన జ్ఞాపకార్థమే మేము తింటుంటాం. ఖుషి ఏమైతుంది? ఏం చేస్తున్నావు? పప్పులు కాలుస్తున్నామా? ఏం చేస్తున్నావు ఖుషి? పట్టు ఇట్లా ఉంటుంది. ఇది కాలుస్తుంటే ఒక వైపు డిఫరెంట్ ఉంటుంది. చింతకాయలు వేస్తున్నావా? చింతకాయలు వేస్తున్నావా? ఏం చేస్తున్నావు? కంక్లూజన్ ఆడియన్స్ కు తీస్తాం. ఇది క్లైమాక్స్. వెంకట్ ఇప్పుడు చెప్పేది ఏంది ఇదంతా? ఫైనల్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇంకా ఇంతకుముందు మనం శనగకాయని చూసినాం కదా స్టార్టింగ్లో. అవి కాలిన తర్వాత ఇట్లయితే శనగకాయ కబాబ్ అయితే శనగకాయను ఉడకబెడితే కబాబ్, ఎట్లయితే చికెన్ కబాబ్ అంటామో ఉడకబెడితే, దీన్ని శనగకాయ, దీనికి ఒక పేరు ఉన్నది, దీన్ని ఓడిగాయలు అని అంటారు. ఓడిగాయలు అంటే యాక్చువల్లీ ఇవి మనం ఇంటి దగ్గర కూడా కాల్చుకోవచ్చు, ఇట్లా కాల్చుకోవచ్చు. కానీ ఇవి ఇక్కడ కాలుస్తే ఇవి మనము చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఉంటాయి ఇవి. ఇట్లా తింటుండాలి, వీటిని తింటుండాలి. సో శనగకాయ కాలినాక ఇట్లా అవుతుంది అనమాట. దీని లోపల ఫ్రూట్ చూసుకుంటే మనం చూడ్డానికి క్రేజీ ఉంది. రోస్టెడ్ నట్స్ లా ఉన్నాయి. సో టేస్ట్ చేద్దాం. ఇంకా కొన్ని ఏం తింటున్నావు? బాబాయ్ చూపెట్టు. ఇట్లా క్రేజీ, అసలు మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆసమ్.
ఇదిగో ఇట్లా తీసుకుంటారు. దీనికి స్పెషల్ ఏంటంటే ఈ కుప్ప ఉంటుంది కదా కాల్చిన ప్లేస్, ఆ ప్లేస్లో చుట్టూ కూర్చొని ఎవరు దొరికింది వాళ్ళు తిని గుంజుకుంటుంటారు. ఇట్లా ఈ రకం తింటుంటే దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎలా ఉన్నాయి వేసుకొని చూసి చెప్పు. వేసుకో నోట్ వేసుకో. ఇక ఖుషి, ఇక వన్. వావ్ పైన మా పెద్దనాన్న ఉన్నాడు, చెట్టు ఊపుతున్నాడు చింతకాయల కోసం. ఎస్ చింతపండు, యాక్చువల్లీ ఫ్రెష్ చింతపండు ఇది. లైవ్ టామరెండ్ పండు మంచిది. ద బెస్ట్. జింబాబే ఆస్ట్రేలియా కొట్లాడుతుంది ఇప్పుడు. సెకండ్ ప్లేస్ గురించి. అంతే. ఇప్పుడు ఒమాన్ ఏం లేదు. ఏం లేదు ఇక. కానీ నేను ఇందాక శ్రీలంక గట్లాడింది. అరే వాడు ఏం కొట్టిండ్రా లాస్ట్ లో. ఆడు ఉన్నడే పొట్టి కానీ ఎట్లా మస్తు ఆడిండాడు. అది కాదు, అవతలోడు మంచి ఛాన్స్ ఇచ్చిండు వానికి. అవతలోడు మంచి ఛాన్స్ ఇచ్చిండు వానికి. అవును. I'm in love with this.